చూడండి ఎంత బాగా స్మూత్గా ఉన్నాయండి. ఈరోజు కట్టె పరియలని పచ్చి మసాలాతో ఎట్లా ఫ్రై చేసుకున్నావో చూద్దాం. ఈ పచ్చి చేపలకు పచ్చి మసాలా పెట్టడానికి ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చికారము, ధనియాల పొడి, మసాలా పొడి, నిమ్మకాయ కూడా వేసుకోవాలి, లాస్ట్లో వేసుకుంటండి. అది ఇవన్నీ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని రుబ్బుకోవాలండి. కొంచెం రుబ్బుకుందాం. ముక్క ఎల్లుల్లి, ధనియాల పొడి, మసాలా పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసి పట్టుకుంటుంది. ఇట్లా గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. ఇలా మసాలా రుబ్బి పెట్టుకోవాలండి. ఇప్పుడు గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలాలో చెంచాడు నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు సగం మసాలా ఇప్పుడు చేపలకు పెట్టుకోవాలి. తర్వాత సగం మసాలా పక్కకు తీసి పెట్టుకోవాలి. అండి చాలు తెచ్చుకున్న తర్వాత కూడా మంచిగా నీట్గా ఉప్పేసి 2-3 సార్లు కడుక్కొని ఇట్లా ఘాట్లు పెట్టుకొని మసాలా లోపలికి పెట్టుకుంటే మంచిగా మసాలా పడుతుంది, టేస్ట్ బాగుంటుందండి. అన్నీ ఇలానే పెట్టుకోవాలి. ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే చేపలు మంచిగా ఉంటుంది. 1 గంట సేపు పక్కకు పెట్టుకుంటే మసాలా మంచిగా పడుతుంది, వేయించేటప్పుడు మంచిగా ఏగుతాయి. ఇవి తీసి మంచిగా ఇలా పెట్టుకోవాలి. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ప్యాన్ పెట్టేసుకుందామండి, నూనె పోసుకుందామండి. ఇప్పుడు ఈ చేపలు అక్కడ పక్కకు పెట్టుకున్న తర్వాత మసాలా పట్టిన తర్వాత చేపలు వేయించుకోవాలండి. చేపలు వేయించుకోవాలి. ఇప్పుడు తిరిగేసుకుందామండి. దీంట్లో పచ్చి మసాలా పెట్టుకోవాలండి. చేపలు ఏం పొడి అయిపోయిందండి, దించుకుందాం ఇక. కట్టె పరియలు పచ్చి మసాలాతో ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరు తిని చూడండి, మన కామెంట్ పెట్టండి. చూడండి ఎంత బాగా స్మూత్గా ఉన్నాయండి, తింటే సూపర్గా ఉంటుందండి. అబ్బా ఇంత మంచి టేస్ట్ ఎక్కడ దొరకదండి. మీరు చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి.